హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి అప్డేట్ అండి. అయితే మనకు 3000 మంది పెన్షన్లు అనేవి తొలగించారు. అయితే నిన్న ఒక్కరోజు 3000 మంది పెన్షన్లు తొలగించారు. ఈ ఒక్క పేపర్ మీ దగ్గర ఉనిందంటే మీ యొక్క పెన్షన్ పోయినట్టే. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఆ పేపర్ ఏంటి, దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే వైకాపా పాలనలో అడ్డగోలు వైకల్య ధృవపత్రాల జారీ, వైద్య పరీక్షలతో బోగసులో గుట్టురట్టు, తాజాగా సమాచారంపై సెర్ఫ్ అధికారుల విశ్లేషణ. మనకు రోగాలు లేని ఉన్నట్లు నటించి నెలవారీ పెన్షన్లు పొందుతున్నటువంటి వారి అడ్డంగా దొరికిపోతున్నారు. నెలకు 15,000 రూపాయలు, 6,000 రూపాయలు పెన్షన్లు పొందేవారిలో అక్రమాల గుట్టు బయటపడుతుంది. నెలకు 15,000 రూపాయలు పొందే వారిలో 19,000 మంది వివరాలను వైద్య బృందం తాజాగా ఆన్లైన్లో నమోదు చేశాయి. వాటిని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులు అయితే విశ్లేషించగా 3,000 మంది ఆ మేర పెన్షన్లు పొందేందుకు యోగ్యులు కారని తెలిపింది. ప్రకాశం జిల్లాలో, ఈ ఒక్క జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో మనకేంటంటే సుమారు 300 మంది వైకల్యం స్వల్పంగా ఉన్నట్లు 15,000 రూపాయలు లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. మరో 10,000 మందికి 6,000 రూపాయల పెన్షన్ పొందే స్థాయిని మాత్రమే వైకల్యం ఉందని తేలింది. ఇక రాష్ట్రంలో నెలకు 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్న వారు 7.96 లక్షల మంది అయితే ఉన్నారండి. 2 లక్షల మందిని ఇప్పటిని నిర్దేశించిన ఆసుపత్రుల్లో పరీక్షించారు. 1.50 లక్షల మంది పరీక్షల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా 40,000 మందికి 6,000 రూపాయల పెన్షన్ పొందేందుకు అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు. సో లేని రోగాలు ఉన్నట్లుగా మనకు గత ప్రభుత్వంలో సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి పెన్షన్లకు అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసుకొని ఈ విధమైనటువంటి దృశ్యాలు అయితే చూడాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నాను చూడండి నోటిఫికేషను. ఇక్కడ చూసుకున్నట్లయితే 15,000 రూపాయల పెన్షన్లు పొందేవారు 25,000, అలాగే వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తయిన వారి సంఖ్య 24,000, ఆన్లైన్లో నమోదు వారి సంఖ్య 19,000, స్వల్ప వైకల్యము అసలు సమస్య లేని వారి సంఖ్య వచ్చేసి 3,000, 6,000 పెన్షన్లు పొందేవారు ఎంతమంది ఉన్నారు, మొత్తం డీటెయిల్స్ అండి ఇవి. అయితే ఈ విధంగా మనకు 3,000 పెన్షన్లు అయితే తొలగించారండి. అయితే మీరు ఒకవేళ మీరు దివ్యాంగులు ఉంటే, అంటే వైకల్యం అంటే మీరు మంచాలపైన కదలలేని స్థితిలో ఉంటే, జెన్యున్గా ఉంటే పెన్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు లేచి తిరుగుతూ మీరు మంచాలపైన ఉన్నట్టు యాక్టింగ్ చేశారనుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షల్లో మీరు దొరికిపోతారు. మీరు ఏం చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఆ పరీక్షల్లో డాక్టర్ ఏదైతే మీకు సర్టిఫికెట్ ఇస్తారో ఆ సర్టిఫికెట్ను బట్టే వాళ్ళైతే డెసిషన్ అనేది తీసుకుంటారు. ఒకవేళ మీకు వైకల్యం లేదు అని చెప్పేసి సర్టిఫికెట్ వచ్చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ క్యాన్సల్, ఇంకా మీకు పెన్షన్ అనేది ఉండదు. అలాగే 6,000 రూపాయలు పెన్షన్ తీసుకునేవారు, అంటే ఎవరైతే ఇప్పుడు దివ్యాంగులు ఉన్నారు, 6,000 రూపాయలు పెన్షన్ అనేది దివ్యాంగులకు అయితే ఇస్తారు. ఆ వైకల్యం అనేది 15,000 రూపాయలు అయితే ఇస్తారు. అంటే వాళ్ళు మంచంలోనే ఉంటారు. సో వాళ్ళు ఎక్కడ కదలలేరండి. సో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలా లేదని ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. 6,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి కొంతమంది ఏంటంటే గూని ఉన్నట్టుగా, గూని లేనట్టుగా, సో ఈ విధంగా కొంతమంది కళ్ళు కనిపిస్తున్నా కానీ కనిపించినట్టుగా గత ప్రభుత్వంలో ఈ విధంగా సర్టిఫికెట్లు తీసుకొని వచ్చుకొని చాలామంది పొందుతున్నారు. వీరందరికీ రిస్క్ పొజిషన్లో అయితే ఉన్నారు. ఇప్పుడు రిస్క్ ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. ఇలాంటి వాళ్ళందరికీ పెన్షన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. సో ఎవరైతే నిజంగా జెన్యున్గా ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అయితే అందుతుంది. ఈ విధంగా ఎవరైనా ఫేక్ పేపర్స్ ఉంటే కనుక ఆ ఫేక్ పేపర్స్ అన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.